తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 మహిమైశ్వర్యములు నీకు సమమెవరు నీ వంటి వారు లేరెవ్వరు మహిమైశ్వర్యములు నీకు సమమెవరు ఆకాశమందు ఆసీనుడైన వాడా కృపా సత్య సంపూర్ణుడా భూమిని పాదపీఠముగా చేసిన వాడా నిత్యుడగు ప్రేమ పూర్ణుడా నీ వంటి వారు లేరెవ్వరు మహిమైశ్వర్యములు నీకు సమమెవరు నీ వంటి వారు లేరెవ్వరు మహిమైశ్వర్యములు నీకు సమమెవరు. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నెంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉన్నది. ఇప్పుడు దైవజనులు మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానం అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలులు పొందండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. మీరందరూ కూడా బాగున్నారు కదా? ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడుతున్నారని మీ ఫోన్ ద్వారా విన్నప్పుడు మేము ప్రభుని మహింపరుస్తున్నాము.
అలాగే ఈ కార్యక్రమం కొనసాగడానికి మీరు ప్రార్థించవలసిందని ప్రభు పేట మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనం చదువుకుందాము. గిజ్జోనుకు అనేక భార్యలున్నందున కడుపును కనిన 70 మంది కుమారులు అతనుకుండిరి. షెకెములోనున్న అతని ఉపపత్ని అగు అతనికి ఒక కుమారుని కనగా గిజ్జోను వానికి అబీమెలెకును పేరు పెట్టెను. ఈ న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 30-31 వచనాలు మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ మనకి గిజ్జోను కనబడుతున్నాడు. గిజ్జోను గురించి పలు సందర్భాలలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకున్నాము. గిజ్జోను ఇశ్రాయేలీయులకు ఒక న్యాయాధిపతిగా ఉంటాడు. ఆ కాలములో మిద్యానీయులు ఇశ్రాయేలీయుల మీద మరి శత్రువులుగా దాడి చేస్తున్న సమయంలో ఇశ్రాయేల్ అందరూ కూడా దాక్కొని మరి పారిపోతున్నటువంటి పరిస్థితిలో గిజ్జోను కూడా గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటూ ఉంటాడు. గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకోవడానికి గల కారణం అది సీక్రెట్ అయిన స్థలమును భావించి, అనగా గానుగులలో ద్రాక్షాలు వేసి ఆడించి మరి రసం తీసేవాళ్ళు. ఆనాడు మిద్యానీయులు ద్రాక్ష తోటలన్నీ కూడా ఇశ్రాయేలీయులు నాశనం చేస్తున్నారు కనుక గానుగులన్నీ మూతబడిపోయినాయి. ఆ గానుగు చాటును గనక నేను కూర్చొని గోధుమలు గనక దొల్లగొట్టినట్లయితే ఎవరికి అనుమానం రాదు మిద్యానీయులకి అని పిరికివాడై భయపడిపోయి గిజ్జాను ఆ మూలుండి తన పని చేసుకుంటున్నాడు. అక్కడ దేవుని దూత ప్రత్యక్షమై, గిజ్జోను ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, మహా పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నప్పుడు గిజ్జోను చెప్తాడు, ఇది ఇశ్రాయేలీయులు ఈ విధంగా మిద్యానీయుల ఒత్తిడి వల్ల భయపడిపోతున్నారు అన్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గిజ్జోనుని. గిజ్జోను అంటాడు కదా, నేను న్యాయాధిపతిగా అవ్వాలి అంటే దేవుడిని ఒక 2 సూచనలు అడుగుతున్నాను అంటాడు. అది గతంలో ఎన్నో సందర్భాల్లో మనం విన్నాము. అతను గొర్రెబొచ్చు మీద ఒక రోజు మంచు కురవాలని, ఒక రోజు మంచు కురవకూడదని దేవుని అడిగినప్పుడు గిజ్జోను అడిగినట్లుగానే దేవుడు చేస్తాడు. చేసినప్పుడు గిజ్జోను దేవుని మాటకు లోబడి అతను న్యాయాధిపతిగా ఇశ్రాయేలుకి కొంతకాలం న్యాయాధిపతిగా ఉంటాడు. అయితే అతను అనేక మంది భార్యలను పెళ్లాడినందువలన అతనికి కుమారులు 70 మంది కలిగారట. అయితే వారు కాకుండా ఒక ఉపపత్ని అంటే ఉంచుకున్నటువంటి భార్య ద్వారా ఒక కుమారుడు కలిగాడట. అతనికి గిజ్జోను ఏం పేరు పెట్టాడు అంటే అబీమెలెకు అని పేరు పెట్టాడు. ఈ గిజ్జోను మొత్తానికి వృద్ధాప్యం వరకు కూడా న్యాయాధిపతిగా ఉండి తదుపరి ఏమవుతాడు అంటే అతను చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న సమాధి యోవాషు సమాధిలో గిజ్జోనుని సమాధి చేస్తారు. నిండు వృద్ధాప్యంలో చనిపోతాడు గిజ్జోను. తదుపరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు న్యాయాధిపతి ఎవరు? గిజ్జోను ఉన్నంత కాలము ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నంత కాలం న్యాయాధిపతి అంటే ఆ దినాలలో ఇంక ఇశ్రాయేలీయులకు రాజు అనేవాడు ఇంకా రాలేదు. అప్పుడు ఈ న్యాయాధిపతులే వివాదమును తీరుస్తూ ఉండేవాళ్ళు. ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేక ఏమైనా పొలాల దగ్గర ఆస్తి తగాదాలైనా, ఏమైనా గ్రామంలో ఏమైనా తేడాలు జరిగినా వీళ్ళే న్యాయాధిపతులు అనే వాళ్ళే వచ్చిన వారికి న్యాయం తీరుస్తూ ఉండేవాళ్ళు. సంసోను ఒక న్యాయాధిపతిగా మనం చూస్తాం. యొఫ్తా ఒక న్యాయాధిపతిగా మనకు కనబడతాడు. అలాగే దెబోరా ఒక న్యాయాధిపతిగా కనబడుద్ది. ఇలాగ బైబిల్ గ్రంథంలో చాలా మంది న్యాయాధిపతులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు ఎవరు అంటే గిజ్జోను ఒక న్యాయాధిపతి. అయితే న్యాయాధిపతి అయిన గిజ్జోను చనిపోయాడు. ఇప్పుడు న్యాయాధిపతి స్థానంలోనికి ఎవరు రావాలి? 70 మంది కుమారులు రావాలా, లేక తను ఉంచుకున్న భార్య అంటే ఉపపత్ని అగు కుమారుడైన అబీమెలెకు రావాలా? ఎవరికి వాళ్ళే మేము న్యాయాధిపతిగా అవ్వాలి అని అనుకుంటున్న దినాలలో ఈ ఉంచుకున్న భార్య ద్వారా కలిగిన కుమారుడు అబీమెలెకుకి న్యాయాధిపతి అవ్వాలి అన్న ఆలోచన తలంపు కలిగింది. వెంటనే ఎప్పుడైతే ఆలోచన కలిగిందో అతను ఎక్కడికి వస్తాడు అంటే షెకెము దగ్గరికి వస్తాడు. షెకెం అనగా అక్కడ మేనమామలు ఉన్నారు, వాళ్ళ అమ్మ ఊరు అదే షెకెము. షెకెం గురించి బైబిల్లో మనకు మొట్టమొదటిగా ఆదికాండము 12వ అధ్యాయము 6వ వచనంలో కనబడుతుంది. షెకెములో దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా కనబడుతుంది. అనగా ప్లేస్ మంచిదే. దేవుడు అబ్రహాముతో షెకెములో మాట్లాడిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని అంటే నేను దీవిస్తాను అని దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు షెకెములో. ఆ తర్వాత ఆదికాండము 34వ అధ్యాయం వచ్చేసరికి షెకెము యొక్క ఆత్మీయ స్థితి తగ్గినట్లుగా కనబడుతుంది. యాకోబు కుమార్తె దీనా బయటకు వెళ్ళినప్పుడు షెకెములో ఉన్న హామోరు కొడుకులు ఏం చేస్తారు అంటే దీనాను పట్టుకొని ఆవిడతో పాపాన్ని జరిగిస్తారు. అనగా షెకెము వాళ్ళలో ఆత్మీయత లేనట్లుగా 34వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అలాగే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం వచ్చేసరికి షెకెములో ఇశ్రాయేల్ అందరినీ కూడా సమకూర్చి యెహోషువ మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే మన ఇశ్రాయేల్ అందరూ కూడా విగ్రహారాధన చేస్తున్నారు, విగ్రహారాధన దేవతల వైపు తిరిగిపోతున్నారు అందరూ కూడా.
ఏమిటి ఈ పరిస్థితి అంతా కూడా? కనుక నా విషయానికి వస్తే నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదుము అన్న మాట షెకెములో మాట్లాడిన మాటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట విన్న షెకెము ప్రజలు ఏమవుతారు అంటే ఒక నిర్ణయానికి వస్తారు. ఏమిటి ఆ నిర్ణయం అంటే, మేము కూడా యెహోవానే సేవిస్తాము అనగా మరలా ఆత్మీయ స్థితిలో బాగున్నట్లుగా షెకెం కనబడుతుంది. ఇప్పుడు ఆ షెకెం దగ్గరికి ఎవరు వస్తారు అంటే అబీమెలెకు వస్తాడు. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే ఈ యొక్క విషయాలన్నీ కూడా అక్కడ వివరంగా వ్రాయబడ్డాయి. ఈ అబీమెలెకు షెకెం వాళ్ళ దగ్గరికి వస్తాడు. అక్కడ మేనమామయ్యలు ఉన్నారు. ఆ మేనమామయ్యల దగ్గరికి వచ్చి ఏమంటాడు అంటే, నేను న్యాయాధిపతిగా ఉండడం కరెక్టా, లేక నా తండ్రికి పుట్టిన 70 మంది కుమారులు ఉన్నారు చూసారా, వాళ్ళు న్యాయాధిపతులుగా ఉండాలా? తిను ఏమనుకుంటున్నాడు అంటే నేనే న్యాయాధిపతిగా అవ్వాలి అని ఎంతగానో ఆలోచన చేస్తున్నాడు. నేనే న్యాయాధిపతిగా అవ్వాలి, నేను ఇశ్రాయేల్ అందరినీ కూడా ఏలాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను న్యాయాధిపతిగా అవ్వాలి అని అనుకోవడం ఇతని యొక్క అది దేవుని దృష్టిలో ఉందో లేదో అబీమెలెకుకి ఆలోచన లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎన్నో విషయాల్లో దేవుడు న్యాయాధిపతిగా చేశాడు. వీళ్ళ నాన్న విషయానికి వస్తే, గిజ్జోని విషయానికి వస్తే, గిజ్జోని ఎక్కడో గానుగు చాటు నుండి అతను న్యాయాధిపతిగా అవ్వాలని ఏనాడు కూడా అనుకోలేదు. అనుకోనని గిజ్జోని దేవుడు పిలిచి న్యాయాధిపతిగా చేస్తే ఇతను ఏమవ్వాలనుకుంటున్నాడు అంటే నేను న్యాయాధిపతిగా అవ్వాలి అని అనుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మోషే గురించి మనం ధ్యానం చేస్తే, మోషేనట ఫరో కుమారుడు అనిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదట. అంటే ఏనాడు కూడా సింహాసనం మీద కూర్చోవాలని కానీ, రాకుమారుడు అనిపించుకోవాలని కానీ, లేక నేను రాజు అవ్వాలని అని అనుకోలేదట. ఏనాడు కూడా అతను ఆ విధంగా అనుకోలేదు. కానీ ఇక్కడ ఇతను అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు అంటే నేనే న్యాయాధిపతిని అవ్వాలి. ఎప్పుడైతే మనము అనుకుంటామో మనం అనుకున్నవి మనం చేయలేం. మనము ఒక సింహాసనాన్ని అధిష్ఠించాలి అని మనం కలకన్నట్లయితే అది నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. దేవుని దృష్టిలో గనక అది ఉన్నట్లయితే, దేవుని యొక్క చిత్తం నీ మీద గనక ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఏదైనా చేయగలడు. బైబిల్ గ్రంథములో నిర్గమాకాండము 7వ అధ్యాయము 1వ వాక్యములో వ్రాయబడిన మాట ఏమిటి అంటే, అక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నిన్ను ఫరో ఇంటి వారికి నిన్ను దేవుడిగా చేస్తున్నాను. ఫరోకి దేవుడిగా చేశాడంట మోషేని. ఎంత ఆస్వాదించబడిన మాట. ఫరోకి దేవుడు ఎవరు అంటే మోషే. అంటే దేవుడు అంటే అధిపతి, పాలించేవాడు. అంటే ఇప్పుడు ఫరో అంటే కఠినుడు, ఎవ్వరి మాట వినడు ఫరో. సహజంగా మనం మాట్లాడుకున్నాం, ఫరో లాంటి వాడండి, కఠినుడండి, దుర్మార్గుడండి, ఎవరి మాట వింటలేదండి అంటాం. అలాంటి ఫరోకి ఇప్పుడు మోషే ఎవరు అంటే దేవుడు. అంటే కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటారు అంటే దేవుడికి చెప్పుకుంటారు. ఇప్పుడు ఫరో కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? మోషేకి చెప్పుకోవాలి. మోషే కొన్ని అక్కడ తెగుళ్ళు రప్పించాడు ఐగుప్తు దేశంలో. వడగళ్ళు కానీ, లేక తెగుళ్ళు కానీ, లేక నీళ్లు రక్తంగా మార్చడం కానీ, లేక కప్పలను పంపించడం కానీ, లేక ఈగలు పంపించడం కానీ, నల్లులు పంపించడం కానీ, ఈ పశువులు చనిపోవడం కానీ, ఇంట్లో పెద్ద కుమారుడు చనిపోవడం కానీ, ఇవన్నీ కూడా వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఫరో ఎక్కడికి రావాలి అంటే దేవుడి దగ్గరికి రావాలి. ఏ దేవుడి దగ్గరికి రావాలి అంటే మోషేనే దేవుడిగా దేవుడు చేశాడట. అంటే ఏనాడు కూడా మోషే దేవుడు అంటే దేవుడు అంటే ఫరోనే హెడ్ అక్కడ. ఇప్పుడు ఫరో కంటే గొప్పవాడు ఎవరు అంటే మోషేని హెడ్గా చేశాడు. ఏ కష్టం వచ్చిన ఆ దేశంలో ఎవరి దగ్గరికి రావాలి అంటే మోషే దగ్గరికి రావాలి. మోషే ఏనాడైనా అనుకున్నాడా? ఏనాడు కూడా అనుకోలేదు కదా. అలాగే అబీమెలెకు జీవితంలో మనం ధ్యానం చేస్తే అబీమెలెకు అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు అంటే నేను న్యాయాధిపతిని అవ్వాలి అని అనుకుంటున్నాడు. ఆ మేనమామయ్య దగ్గరికి వస్తాడు. మేనమామయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ మేనమామయ్యలకు చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే నేను న్యాయాధిపతిగా ఉండాలా, లేక నా తండ్రికి కలిగిన ఆ 70 మంది కుమారులు వేరే భార్యల వలన కలిగిన వాళ్ళు న్యాయాధిపతులుగా అవ్వాలి అనుకుంటున్నారా? నేను బంధువుని గనక బంధు ప్రీతి మీరు చూపించండి అని అక్కడ సెంటిమెంటుతో అబీమెలెకు మాట్లాడేసరికి వాళ్ళు ఏమవుతారు అంటే సరే నీవే న్యాయాధిపతిగా అవ్వాలి అని అంటారు. న్యాయాధిపతిగా అవ్వాలి అంటే ఇప్పుడు డబ్బు కావాలి. దేవుడు గనక నేను ఒక న్యాయాధిపతిగా చేస్తే దానికి డబ్బులు అవసరం లేదు. దేవుని చేతుల కింద, బలిష్టమైన చేతుల కింద నువ్వు దీన మనస్కుడు వై గనక ఉంటే తగిన సమయమందు ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. ఏ డబ్బు కూడా అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అంతటి నీకు అవ్వాలి అంటే డబ్బు పెట్టాలి. న్యాయాధిపతిగా అవ్వాలి అంటే డబ్బు పెట్టాలి.
ఉద్యోగం కావాలి అంటే డబ్బు కావాలి, దేనికైనా డబ్బు కావాలి. అదే దేవుని కృప నీ దగ్గరకు వచ్చింది అంటే, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, దావీదులాగా నువ్వు ఏ మూలన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను బయటకు లాక్కొచ్చి నీకు అభిషేకం ఇచ్చి నిన్ను రాజుగానైనా చేయగలడు, న్యాయాధిపతిగానైనా చేయగలడు. ఈ మేనమామయ్యలందరూ కూడా మనవాడు కదా, కనుక వాడిని మనం న్యాయాధిపతిగా చేద్దాం అని అనుకున్నారు. ఆ మేనమామయ్య దగ్గర కూడా డబ్బు లేదు. ఏం చేశారు మరి వారు అంటే, అక్కడ బయల్పరేతు అనే ఒక దేవత గుడి ఉందట. ఆ బయల్పరేతు అనే దేవత గుడిలో ఆ కానుకలు బయటకు తీసుకొచ్చేసారట. 70 తులముల వెండిని వాళ్ళు తీసుకొచ్చి ఏం చేశారు అంటే, అది అబీమెలెకుకి ఇచ్చారు. అబీమెలెకు అంటే అర్థం ఏమిటంటే రాజకుమారుడు అని అర్థం. వాళ్ళమ్మ మాస్టర్ ప్లాన్ తో రాజకుమారుడు, నా కుమారుడు రాజు అవ్వాలి అని పేరు పెట్టుకుంది. లేదు, రాజుబాబు అనే అర్థం కూడా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజకుమారుడు లేక రాజుబాబు అనే అర్థం కలిగిన వాడు ఇప్పుడు రాజు అవ్వాలి ఇశ్రాయేలుకి, అంటే న్యాయాధిపతి అవ్వాలి. ఈ న్యాయాధిపతి అవ్వడానికి డబ్బు ఎక్కడిది అంటే, బయల్పరేతు గుడిలో ఓ 70 తులముల వెండి తీసుకొచ్చారట. తీసుకొచ్చి ఇతను అబీమెలెకుకి ఇవ్వగా ఈ 70 తులముల వెండితో అల్లరి మూకను కొన్నాడట, అల్లరి జానమును కొన్నాడంట, అంటే రౌడీలను కొన్నాడంట. ఈ డబ్బంతా కూడా దేనికి వాళ్ళకి వెచ్చిచ్చాడు అంటే, తన అన్నలైనటువంటి 70 మందిని ఏం చేశాడు అంటే, ఒకే రాతి మీద ఇతను వాళ్ళు కలిపి 70 మందిని చంపేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ డబ్బులు అనగా అన్యాయంగా అక్రమముగా ఒక దేవుని సొమ్ము తీసుకొచ్చి అన్యాయంగా అక్రమముగా వాడడానికి ఏమవ్వలేదు అంటే భయపడలేదు. బైబిల్లో మనం చూస్తే ఆహాబు కూడా ఒక నీతిమంతుడిని చంపించి తన పొలాన్ని గడుపుకుంటాడు. నాబోతును చంపించి నాబోతు యొక్క పొలాన్ని ఏం చేశాడు అంటే తను కలుపుకున్నాడు. ఒక ఇస్కరియోతు యోధా చూస్తే ఏం చేశాడు అంటే, యేసుక్రీస్తుని అమ్మేసి 30 వెండి నాణాలు తెచ్చుకున్నాడు. అతనికి ఏమంత ఆశీర్వాదకరంగా ఉంది. న్యాయమైన ధనాన్ని అన్యాయంగా వాడి, అక్రమముగా వాడి, పాపముగా వాడినందువల్ల వాళ్ళ జీవితాలు ఇస్కరియోతు యోధా గాని, నాబోతును చంపించిన ఆహాబు గాని, లేక బిలాము దేవుని ధనాన్ని తను మరల్చుకోవడానికి ధనానికి అమ్ముడుపోయిన బిలాము జీవితాన్ని చూచిన, ఇస్కరియోతు యోధా జీవితాన్ని చూచిన, ఆహాబు జీవితాన్ని చూచిన చాలా విచారకరంగా ఉంటాయి. దేవుని సొమ్మును తీసుకొచ్చి వీళ్ళు ఏం చేశారు అంటే అన్యాయముగా వాడడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ 70 మందిని చంపేశారట. ఈ 70 మందిని చంపేస్తే ఈ 70 మందిలో ఒకడు మాత్రం, లాస్ట్ వాడు మాత్రం తప్పించుకున్నాడు. అతని పేరు ఏమిటి అంటే యోతాము. యోతాము తప్పించుకొని పారిపోయాడు. మిగిలిన వాళ్ళందరినీ కూడా ఒకే రాతి బండ మీద చంపేశారు. షెకెం వాళ్ళు ఇంత దారుణానికి వడిగట్టడానికి కారణం మన బంధు కనుక ఆత్మీయమైనటువంటి జీవితంలో బంధువు దానికంటే కూడా శరీర సంబంధమైన దానికి ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ అతను ఒక న్యాయాధిపతిగా చేయాలి అని వాళ్ళు అనుకుంటారు. అనుకున్న తర్వాత ఈ 70 మందిని చంపించేస్తే వాళ్ళు లాస్ట్ వాడు యోతాము ఏమయ్యాడు అంటే తప్పించుకొని అతను ఎక్కడికి వస్తాడు అంటే గెరీజము కొండ దగ్గరికి వచ్చాడు. గెరీజము కొండ ఏబాలు కొండ, 2 కొండల మధ్య ఉన్నది షెకెము. షెకెము అంటే అర్థం ఏమిటంటే భుజము అని అర్థము. కనుక ఈ కొండ మీదకి వచ్చి అతను ఒక సందేశం ఇస్తాడు. షెకెం వాళ్ళతో మాట్లాడతాడు. మీ బంధువని అబీమెలెకును మీరు న్యాయాధిపతిగా చేశారు కదా, నేను చిన్న స్టోరీ చెప్తాను అని చిన్న స్టోరీ చెప్పాడు. ఏమిటి ఆ స్టోరీ అంటే, చెట్లన్నీ కూడా ఒక రోజు ఏమైనాయి అంటే ఓ మీటింగ్ పెట్టుకుని ఇతను స్పీచ్ ఇస్తున్నాడు, చిన్న మెసేజ్ ఇస్తున్నాడు. గెరిజిము కొండ మీదకి ఎక్కి షెకెం వాళ్ళ వైపు చూస్తూ ఊరు ప్రజలతో మాట్లాడుతున్నాడు. చెట్లన్నీ కూడా మీటింగ్ పెట్టుకున్నాయట. ఏమని అంటే చెట్లన్నీ ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళినాయట. ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒలివ చెట్ట నువ్వు మా మీద న్యాయాధిపతిగా ఉండాలి, దేవుడిగా లేక మమ్మల్ని పాలించే విధంగా